या ट्रेडर्स टाइल्स एंड सैनिटरी, हाउसिंग बोर्ड, कॉलोनी जरसला। हमारे यहाँ यूपीवीसी, सीपीवीसी पाइप, वाटर टैंक, वॉल टाइल्स, फ्लोरिंग टाइल्स, पैरीवेयर की सैनिटरी वाजबी दामों पर दस्तयाब है। इस्तेफादा हासिल करें। ఈ వార్తను సమర్పించిన వారు రాజధాని డిలక్స్ లార్జ్ న్యూ బస్ స్టాండ్ ఆపోజిట్ హౌసింగ్ బోర్డ్ కాలనీ జడ్చర్ల. నమస్తే, ఎన్హెచ్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను ప్రియా. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఓటమి బీజేపీకి చెంపపెట్టన్నారు. కొడంగల్లోని ఎంఐఎం పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకులు, ఎంఐఎం నాయకులు కలిసి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయంతో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఐఎం నియోజకవర్గ అధ్యక్షులు ఎస్బి గుల్షన్ మాట్లాడుతూ బీజేపీ లాంటి పార్టీలను భూస్థాపితం చేయాలన్నారు. మునుగోడు ప్రజల తీర్పు సరైందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రధానిగా అయితేనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్, మాజీ సర్పంచ్ రమేష్ బాబు, అంబేద్కర్ యువజన సంఘం నియోజకవర్గ అధ్యక్షులు రమేష్ బాబు, మాఫీ వెంకటయ్య, ఎంఐఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. केसीआर साहब और केटीआर साहब, महमूद अली साहब को, क्योंकि उनकी मेहनत जो लाई रंग लाई और बीजेपी को हौंदे मुंह गिरना पड़ा मुनगोड़ में। अब आने वाले इलेक्शन में भी तेलंगाना से बीजेपी को हम यहाँ से भगा देंगे इंशाल्लाह। फिर एक बार हम केटीआर साहब को यहाँ पे सीएम देखना चाह रहे हैं। इंशाल्लाह केसीआर साहब को सीएम बना के रहेंगे। जय तेलंगाना। और हमेशा एमआईएम के टीआरएस के साथ है और आगे भी केटीआर साहब और टीआरएस के साथ रहेंगे। मजलिस इत्तेहाद में कोड़ंगल में भी फिर से नरेंद्र रेड्डी साहब इंशाल्लाह यहाँ पे एमएलए बनेंगे और बना के रहेंगे। और बीजेपी को నమస్కారం చెప్తా ఉన్నాం. అదేవిధంగా మున్గోడులో ఏమైతే కేంద్ర ప్రభుత్వం ఎన్ని అరెస్ట్మెంట్లు చేసినా కూడా ప్రజలు కేసీఆర్, కేటీఆర్ నాయకత్వాన్ని బలపరిచి విజయం చేకూర్చినందుకు మున్గోడు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా కొడంగల్ ఎమ్మెల్యే గారు ఏమైతే చెండూరు మండలంలోని నర్మెట, కొండాపూర్లోని 2 గ్రామాలు ఇన్ఛార్జ్ తీసుకొని అక్కడ కూడా 302 ఓట్లు మెజార్టీ సాధించి పెట్టినందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి మరియు కష్టపడే కొడంగల్ నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్. जीतने की खुशी में मजलिस इत्तेहाद उल मुस्लिमीन दफ्तर पर टीआरएस काउंसलर और एक्स सरपंच साहब रमेश साहब और अंबेडकर योजना संघ टीआरएस रमेश को यहाँ पे गुलपोशी की गई और शालपोशी की गई, क्योंकि बीजेपी को मुंह की खानी पड़ी। वहाँ पे बहुत बड़े बड़े बातें कर रहे थे बीजेपी वाले, टीआरएस की जमानत जब्त हो जाएंगी, वो होंगी, ये बोल के। इसलिए क्या हुआ, बीजेपी की हारने की खुशी में टीआरएस पर మరిన్ని తాజా వార్తా కథనాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.